सौन्दर्यलहरी वन्दवश्लोकम् प्रदीपज्वालाभि दिवसकरणीराजनविधिः सुधासूतेश्चन्द्रो फलजललवैरग्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधिसौहित्यकरणं त्वदीयाभिर्वाग्भिः स्तव जननि वाचां स्तुतिरियम्। సకల వాక్ప్రపంచమునకు తల్లివైన ఓ జగన్మాత, తన సంబంధము వల్లనే జ్వలించే చేతి దివిటి జ్వాలలతో సూర్యుడికి కర్పూర హారతిని ఇచ్చినట్లుగా, తన సంబంధము వల్లనే స్రవించే చంద్రకాంతపు శిలల నుండి స్రవించే జల బిందువులతో చంద్రుడికి అర్ఘ్యము సమర్పించినట్లుగా, తనకు సంబంధించినవే అయిన సముద్రోదకములతో సముద్రుడికి తృప్తి కలిగించడానికై తర్పణము చేసినట్లుగా, నీవు ఇచ్చిన ఈ స్వరూపములైన వాక్కులతోనే ఈ స్తోత్రము నీకు నా చేత చేయబడుతోంది. దేవి పరాశక్తి అని, ఆమెను స్తుతించే శక్తి ఎవ్వరికీ లేదని చెప్పి మనం అహంకారము విడిచి ఈ స్తోత్ర పారాయణను చేయడానికి కారణము శ్రీదేవి కరుణ. ప్రదీపజ్వాలాభి దివసకరణీరాజనవిధిః సుధాసూతేశ్చంద్రో ఫలజలలవైరగ్యరచనా స్వకీయైరంభోభిః సలిలనిధిసౌహిత్యకరణం త్వదీయాభిర్వాగ్భిః స్తవ జనని వాచాం స్తుతిరియం. సౌందర్యలహరిలోని 100వ శ్లోకాన్ని ప్రతిరోజు బ్రహ్మముహూర్త కాలంలో 1000 సార్లు జపించి చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా 16 రోజులు జప పూజలు చేసి ఆఖరి రోజున యథాశక్తిగా ఓం హ్రీం అనే యంత్రాన్ని త్రికోణంలో రాయించి ధరిస్తే కనుక వారికి నెరవేరని కోరికలంటూ ఏముండదు. వాళ్ళకి ఈ కోరిక వచ్చింది అంటే వెంటనే తీరిపోతుంది అన్నమాట. శ్రీమాత్రే నమః.